హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ 101. వంశీ బెడ్కి ఆనుకుని కూర్చొని పసిబిడ్డతో నిద్రపోతున్న దివ్యని చూస్తూ, అసలు దివ్యని చంపాలనుకుంది ఎవరో, దివ్యని చంపాల్సిన అవసరం వాడికి ఎందుకు వచ్చింది? ఆ రోజు అశోక్ అడ్డుపడకపోతే ఈ తల్లి బిడ్డలు ఏమై ఉండేవారో తలుచుకుంటేనే భయంగా ఉంది. అశోక్ని, దివ్యని ఆ పరిస్థితికి తీసుకొచ్చిన ఆ దుర్మార్గుడు ఎవడో గాని వాడిని వదలకూడదు. కానీ దివ్య కూడా ఏదో విషయం దాస్తుందని అనుమానం కలుగుతుంది. దివ్య కూడా ఇలా ఎందుకు చేస్తుందో తెలియడం లేదు అని అనుకుంటాడు. మార్నింగ్ రేణు నిద్ర లేచేసరికి పక్కన అశోక్ కనిపించడు. రాత్రి అశోక్ పెయిన్తో ఇబ్బంది పడుతుంటే మర్దనా చేయటం గుర్తొచ్చి మీద కప్పి ఉన్న బ్లాంకెట్ తీసి బెడ్ దిగి వాష్రూంలో కూడా లేడని తెలుసుకొని అశోక్ ఎక్కడికి వెళ్ళాడు అని అనుకొని సన్లైట్ కోసం విండో దగ్గరికి వెళ్ళి విండో ఓపెన్ చేస్తూ కింద గార్డెన్లోకి చూసేసరికి అశోక్ లాస్య సహాయంతో లాస్య భుజం మీద చేయి వేసి వాకింగ్ చేస్తుంటాడు. లాస్య అశోక్కి మాటలు చెప్తూ నడిపిస్తుంటుంది. ఇద్దరు కాఫీ తీసుకోండి అంటూ పూర్ణ వెళ్ళి ఆ ఇద్దరికి కాఫీ అందిస్తుంటుంది. రేణు కొన్ని క్షణాలు వాళ్ళని అలా చూసి ముభావంగా వచ్చి బెడ్ మీద కూర్చుంటుంది. ఇలా కొన్ని రోజులు గడిచేసరికి అశోక్ పూర్తిగా కోలుకుంటాడు. రేణు తప్ప కుటుంబ సభ్యులందరూ హాల్లో సోఫాలో కూర్చొని జగదీష్ని ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి చైర్మన్ చేసే విషయం గురించి సంతోషంగా మాట్లాడుతుంటారు. పూర్ణ అదే సంతోషంతో బంధుమిత్రుల్ని, కంపెనీ స్టాఫ్ మెంబర్స్ అందరినీ ఆహ్వానించి జగదీష్కి చైర్మన్గా గ్రాండ్ వెల్కమ్ చెప్దామండి అని అంటుంది. సరే పూర్ణ, నువ్వు ఎలా అంటే అలా చేద్దాం అంటాడు చక్రవర్తి గారు నవ్వుతూ. జగదీష్ మొహం సంతోషంతో వెలిగిపోతూ, ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి చైర్మన్ కావాలనే రోజు కోసం ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాను. ఈ పదవి దక్కించుకుంటే ఇక నాకు ఎదురు ఉండదు అని అనుకుంటాడు మనసులో. లాస్య కూడా అన్న చైర్మన్ కాబోతున్నందుకు సంతోషపడుతూ, అన్నయ్య చైర్మన్ కాబోతున్నాడు, మరికొన్ని రోజుల్లో ఈ ఇంటికి పట్టిన రేణు అనే దెయ్యం కూడా వదిలి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఎలాగైనా బావతో నా పెళ్లి జరిగేటట్టుగా చూసుకోవాలి అని అశోక్ని చూస్తూ మురిసిపోతుంటుంది. తండ్రి ఆఫీస్ బాధ్యతల నుంచి తప్పుకొని రెస్ట్ తీసుకుంటాడు అనే ఉద్దేశంతో అశోక్ కూడా సంతోషపడుతుంటాడు. పైన రేణు పేపర్స్ చేతిలో పట్టుకొని టెన్షన్తో ఫోన్ మాట్లాడుతూ, నేను కొన్ని పర్సనల్ కారణాల వల్ల మీ మెయిల్స్ చెక్ చేసుకోలేకపోయాను. ఇక మీదట అలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను. ప్లీజ్, ఈ జాబ్ నాకు చాలా అవసరం అని మాట్లాడుతుంటుంది. సారీ మేడం అని వాళ్ళు ఫోన్ కట్ చేస్తారు. రేణు బాధపడుతుండగా, ఏమైంది రేణు, ఏదైనా ప్రాబ్లమా అంటూ అశోక్ వస్తాడు. ఎస్ అశోక్, మలేషియా కన్సల్టెన్సీ వాళ్ళు నేను టైంకి ఫోన్ కాల్స్కి రెస్పాండ్ కాలేదని నా జాబ్ ఆఫర్ని వెనుకకు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని టెన్షన్ పడుతుంటుంది. అశోక్ రేణు మొహంలో ఆ టెన్షన్ గమనిస్తూ మౌనంగా ఉంటాడు. కొన్ని క్షణాల తర్వాత రేణు అశోక్ వైపు కాస్త ఆశగా చూస్తూ, నువ్వు తలుచుకుంటే నాకు ఈ జాబ్ వస్తుంది అశోక్, కొంచెం హెల్ప్ చేస్తావా ప్లీజ్ అని రిక్వెస్ట్గా అడుగుతుంది. అశోక్ రేణు మొహంలోకి కొన్ని క్షణాలు అలాగే చూసి తన చేతిలో ఉన్న పేపర్స్ తీసుకొని చూస్తూ వాళ్ళకు కాల్ చేసి మాట్లాడుతుంటాడు. ఇలా కొన్ని నిమిషాల తర్వాత ప్రాబ్లం సాల్వ్ అవుతున్నట్టుగా రేణుకి అర్థమై హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. అశోక్ ఫోన్ కట్ చేసి పేపర్స్ తనకిస్తూ, మరో వారం రోజుల్లో నువ్వు మలేషియా వెళ్తున్నావు రేణు అని అంటాడు. రేణు సంతోషపడుతూ థ్యాంక్ యూ అశోక్ అని అక్కడి నుంచి వెళ్తుంది. తను వెళ్తుందనే బాధ అశోక్ మొహంలో కనిపిస్తుంటుంది. వంశీ ఇంట్లో అశోక్ బాబుని ఒడిలో పెట్టుకొని వంశీ దివ్యతో మాట్లాడుతుంటాడు. నువ్వే తన్ని ఎలాగైనా ఆపుతావు అనుకుంటే ఇలా ఎందుకు చేసావు అశోక్ అని అడుగుతుంది దివ్య. తనకి నాతో కలిసి ఉండటం ఇష్టం లేనప్పుడు నేను కూడా తన్ని ఇక బలవంతం చేయదలుచుకోలేదు దివ్య. తన లైఫ్ని తనకు అనుగుణంగా మార్చుకునే ఫ్రీడమ్ తనకు ఉంది. ఆ ఫ్రీడమ్కి నేను అడ్డురాదలుచుకోలేదు. రేణుని మా ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు నేను తనని మార్చుకోగలుగుతాను అనే ధీమాతో ఉన్నాను. కానీ తను నన్ను క్షమించలేకపోతుంది.
నాకు తన మీదున్న ప్రేమ కన్నా తనకి నా మీదున్న ద్వేషమే గెలిచింది. తను ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలని ఓ భర్తగా కోరుకోవడం తప్ప ఇంతకంటే ఏమీ చేయలేను అంటాడు బాధపడుతూ. పైకి ధైర్యంగా మాట్లాడుతున్నావు గాని రేణుకి దూరమై ఉండలేస్తావా ఫ్రెండ్ అని అడుగుతాడు వంశీ. అమెరికాలో 2 సంవత్సరాలు మొండిగా ఉన్నాను కదా ఫ్రెండ్. ఇప్పుడు కూడా అలాగే మొండి బతుకు బతుకుతాను అంటాడు బాధపడుతూ. నైట్ 10 అవుతుంటుంది. రేణు గార్డెన్లో బెంచ్ మీద కూర్చొని ఆలోచిస్తుంటుంది. అశోక్ రూమ్లో ల్యాప్టాప్లో బిజినెస్కు సంబంధించిన వర్క్ చూస్తుంటాడు. లాస్య తన రూమ్ విండో నుంచి గార్డెన్లో కూర్చున్న రేణుని చూసి మురిసిపోతూ, ఇక నీది ఒంటరి బతికే రేణు, ఎప్పుడు ఇలా ఒంటరిగా కూర్చొని ఏడవటమే నీకు మిగిలింది అని అనుకొని సంతోషపడుతుంటుంది. చక్రవర్తి గారు భార్యతో బిజినెస్ అనుభవాలను పంచుకుంటూ, ఇన్నేళ్ళు బిజినెస్ విషయాల్లో పడి బాగా అలసిపోయి ఉన్నాను పూర్ణ. రేపటి నుంచి బాధ్యతల్ని జగదీష్కి అప్పగించి వీలైనప్పుడల్లా నా కొడుకుతో గడుపుతూ రెస్ట్ తీసుకుంటాను అని మాట్లాడుతుంటాడు. భారతి జగదీష్కి షూట్ చూపిస్తూ, రేపటి నుండి మీరు చైర్మన్ కాబోతున్నారు కదా బావా. ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి చైర్మన్ అంటే ఒక హోదాలో ఉండాలి. అందుకే ఇవన్నీ మీకోసమే తీసుకున్నాను అని తన సంతోషాన్ని జగదీష్తో పంచుకుంటుంది. జగదీష్ కూడా అంతకన్నా ఎక్కువ సంతోషపడుతూ, నిజమే భారతి, రేపటి నుండి ఈ జగదీష్ స్టేటస్ మారబోతుంది అంటాడు నవ్వుతూ. ఇలా 2 గంటల తర్వాత రేణు ఆ గార్డెన్లోనే బెంచ్ మీద పడుకొని నిద్రపోతుంటుంది. అశోక్ అక్కడికి వచ్చి అలా పడుకుని నిద్రపోతున్న తన వైపు జాలిగా చూస్తూ, ఇక్కడ పడుకుందేంటి అని అనుకొని తనని లేపబోయి ఆగి, డిస్టర్బ్ చేయకూడదనుకొని నిద్రపోతున్న తన్ని ఎత్తుకొని లోపలికి తీసుకొస్తుంటాడు. అశోక్ రేణుని అలా ఎత్తుకుని వస్తుంటే చాటుగా లాస్య చూసి ఈర్ష్య చెందుతూ, ఇది 4 రోజుల్లో డివోర్స్ తీసుకుని వెళ్ళబోతున్నా కూడా బావకి దీని మీద ఇంకా ప్రేమ చావడం లేదు అని తిట్టుకుంటుంది. అశోక్ తన్ని తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టగానే నిద్రలో అలవాటు ప్రకారం టెడ్డీ బేర్ మీద చేయి వేసి పడుకోవాలి అనే టెడ్డీ బేర్ కోసం వెతుకుతుంటుంది. అశోక్కి అది అర్థమై దూరంగా ఉన్న టెడ్డీ బేర్ తీసుకొచ్చి తన చేతి కింద పెడతాడు. అది చేతికి అందగానే దానిని హత్తుకొని చిన్న పాపలా ముడుచుకొని పడుకుంటుంది. క్యూట్గా కనిపిస్తున్న తనని చిరునవ్వుతో చూస్తూ తల నిమిరి బ్లాంకెట్ కప్పి తిరిగి అతని ప్లేస్లోకి వచ్చి పడుకొని రేణుని చూస్తూ, మరికొన్ని రోజుల్లో నువ్వు వెళ్తున్నావని తలుచుకుంటేనే బాధగా ఉంది రేణు. ఏడుపు కూడా వస్తుంది. నువ్వు వెళ్ళాక నీకోసం పిచ్చివాణ్ణి అవుతానేమోనని భయంగా కూడా ఉంది అని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి పోతాడు. మరుసటి రోజు రేణు హాల్లో ఒంటరిగా కూర్చొని ఉంటుంది. ఇంట్లో తను తప్ప ఎవ్వరూ లేరు. ఇక్కడ జగదీష్ని చైర్మన్ చేసే ఆఫీస్ ఈవెంట్లో అశోక్ తప్ప మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పాల్గొని వచ్చిన గెస్ట్లను ఆహ్వానిస్తుంటారు. జగదీష్ సూటు బూట్తో దర్జాగా కనిపిస్తూ ఆనందంతో వెలిగిపోతుంటాడు. ఇంటి దగ్గర అశోక్ బయట నుంచి వస్తూ, ఇప్పటికే బాగా లేట్ అయింది. అమ్మ ఇప్పటికే ఎన్నోసార్లు ఫోన్ చేసింది. త్వరగా ఫంక్షన్కి చేరుకోవాలి అని అనుకొని లోపలికి వచ్చి అలా కూర్చున్న రేణుని చూసి, అందరూ ఫంక్షన్కి వెళ్ళాక కూడా నువ్వు ఇంకా రెడీ కాకుండా ఇలా ఉన్నావేంటి రేణు అని అడుగుతాడు ఆశ్చర్యంగా. రేణు సోఫాలోంచి లేచి, నేనెందుకు అశోక్, నేను రాను, నువ్వు వెళ్ళు అని అంటుంది. అదేంటి, మా బావ ఈరోజు ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి చైర్మన్ అవుతున్నాడు. నువ్వు రాకుండా అక్కడ ఫంక్షన్ జరగడం నాకు ఇష్టం లేదు. అసలు వంశీ దివ్యని కూడా ఇన్వైట్ చేద్దాం అనుకున్నాను. కానీ మళ్ళీ నాన్నగారిని ఎక్కువ ఇబ్బంది పెట్టినట్టుగా ఉంటుందని ఊరుకున్నాను. ఇప్పుడు నువ్వు కూడా రానంటే నేను ఊరుకొని రేణు అంటాడు. అది కాదు అశోక్, ఇంకా నేను ఈ ఇంట్లో ఉండటమే ఎక్కువ. పైగా నాతో ఎవరు మాట్లాడడం లేదు. అంకుల్ కూడా నా మీద చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు నేను అక్కడికి వస్తే అందరికీ కష్టంగా ఉంటుంది. అయినా నేను మరో 4 రోజుల్లో వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు నేను అక్కడికి ఎందుకు రావడం అని అంటుంది. నీకు ముందే చెప్పాను, మనకి డివోర్స్ వచ్చే వరకు ఈ ఇంట్లో నీ స్థానం నీకే ఉంటుందని. నీతో ఎవరు మాట్లాడకపోయినా నేనున్నాను, అది చాలు. మరో మాట మాట్లాడకుండా వెళ్ళి రెడీ అవ్వు అంటాడు. అది కాదు అశోక్ అని మాట్లాడబోతుంటే, ప్లీజ్ రేణు, నువ్వు నాతో వస్తున్నావు అంతే, వెళ్ళి రెడీ అవ్వు అని అంటాడు. రేణు ఇక ఏమీ మాట్లాడలేక, సరే ఇప్పుడే రెడీ అయి వస్తాను అని వెళ్తుంటే, హా రేణు, ఒక్క నిమిషం అంటాడు.
రేణు వెనుకకి తిరిగి చూస్తుంది. అశోక్ దగ్గరికి వచ్చి తన డ్రెస్ని చూస్తూ, ఇలా చుడీదార్లు కాకుండా శారీలో, అంటే చక్రవర్తి గారి కోడలి హోదాలో స్పెషల్గా కనిపించాలి అంటాడు. రేణు కొన్ని క్షణాలు ఆలోచించి సరే అని వెళ్ళిపోతుంది. అశోక్ సోఫా దగ్గరికి వచ్చి కూర్చొని పేపర్ తిరిగేస్తుంటాడు. ఇలా కొన్ని నిమిషాల తర్వాత అశోక్ అని రేణు పిలుపు వినిపిస్తుంది. వచ్చావా రేణు అంటూ పేపర్ పక్కకు తీసి తను చూస్తాడు. ఆ తర్వాత తన వైపు నుంచి చూపు మార్చుకోలేక హుందాతనంతో అందంగా కనిపిస్తున్న రేణుని అలాగే చూస్తూ తనకు దగ్గరగా వస్తాడు. ఎలా ఉన్నాను అశోక్ అని అడుగుతుంది. అశోక్ నెమ్మదిగా తన చూపుడు వేలును రేణు కంటి దగ్గరకు తీసుకెళ్ళి కంటికి ఉన్న కాటుక వేలికి అంటించుకొని తన చెవి వెనక పెడుతూ, దిష్టి తగ్గేటంత అందంగా ఉన్నావు రేణు అంటాడు. రేణు ముభావంగా తలదించుకుంటుంది. సరే టైం అవుతుంది, నాన్న కూడా ఇప్పటికే ఎన్నోసార్లు ఫోన్ చేశాడు, పద అంటాడు. ఫంక్షన్కి తన రాక చక్రవర్తి గారికి కోపం తెప్పించేలా ఉంటుందేమో, ఫ్యామిలీ మెంబర్స్ తన్ని రిసీవ్ చేసుకోరేమో అని అనుకుంటూనే రేణు అశోక్తో బయలుదేరుతుంది. ఇక్కడ ముందు వరుసలో ఫ్యామిలీ మెంబర్స్ కోసం స్పెషల్గా అరేంజ్ చేసిన సిట్టింగ్ అరేంజ్మెంట్లో అందరూ కూర్చొని ఉంటారు. లాస్య తన పక్కన ఉన్న ఖాళీ సీట్ చూసుకుంటూ, బావ వచ్చి ఇక్కడే నా పక్కనే కూర్చుంటాడు, ఈ ఫంక్షన్లో నేను బావ స్పెషల్గా కనిపిస్తాము, అయినా ఇంకా బావ రావడం లేదేంటి అని అనుకుంటూ అశోక్ కోసం ఎదురు చూస్తుంటుంది. పైన డయాస్ మీద ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనే పేరు కటౌట్స్ ఫ్లెక్సీ రూపంలో అందంగా కనిపిస్తుంటుంది. జగదీష్ కూర్చోడానికి చైర్మన్ చైర్ని కూడా అందంగా అలంకరించి ఉంటుంది. మరో పక్క యాంకర్స్ కంపెనీ గురించి మాట్లాడుతూ వాళ్ళ మాటల చమత్కారాలతో అలరిస్తున్న టైంలోనే అశోక్ రేణుతో కలిసి లోపలికి ఎంటర్ అవుతాడు. యాంకర్స్ వాళ్ళని చూడగానే అందమైన కపుల్ అశోక్ రేణు గారు వచ్చేస్తున్నారు అని వాళ్ళ గురించి గ్రాండ్గా చెప్తుంటారు. దాంతో అక్కడ కూర్చున్న అందరి చూపులు అందమైన వాళ్ళ జంట మీదకి పోయి అందరిలోనూ స్పెషల్గా కనిపిస్తుంటారు. పూర్ణ పక్కన కూర్చున్న చక్రవర్తి గారు కొడుకుని చూసి ఆనందపడుతుంటారు. పూర్ణ కూడా కొడుకుని చూసి సంతోషపడుతూనే రేణు రాకని చూసి ముభావంగా ఉంటుంది. భారతి కూడా వాళ్ళిద్దరినీ అలా చూసి సంతోషపడుతూనే మరో పక్క వాళ్ళిద్దరు విడిపోతారనే బాధలో ఉంటుంది. ఇక లాస్య తన అసూయను చూపిస్తూ దీనిని ఎందుకు తీసుకొచ్చాడు అని అనుకుంటుండగానే అశోక్ రేణుతో లాస్య దగ్గరికి వచ్చి, నువ్వు వెళ్ళి అమ్మ పక్కన కూర్చో లాస్య అంటాడు. లాస్య ఇక తప్పక రేణుని చూసి మనసులో తిట్టుకుంటూ వెళ్ళి పూర్ణ పక్కన కూర్చుంటుంది. అశోక్ రేణుని కూర్చోపెట్టి తన పక్కనున్న మరో సీట్లో కూర్చుంటాడు. డయాస్ మీద ఆటలు పాటలు డ్యాన్స్లు పూర్తయిన తర్వాత చక్రవర్తి గారు స్పీచ్ ఇస్తూ కంపెనీ ఎస్టాబ్లిష్ నుంచి ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి గురించి చెప్పి చివరిగా మాట్లాడుతూ, చైర్మన్ పదవి నుంచి నేను విరమణ పొందుతూ ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి తెలివైన చురుకైన సమయస్ఫూర్తి కలిగిన నా కోడలు రేణుకి చైర్మన్గా బాధ్యతలు అప్పగిస్తున్నాను అని అనౌన్స్ చేస్తాడు. అది వినగానే ఆశ్చర్యంతో షాక్ అవ్వడం అందరి వంతు అవుతుంది. జగదీష్ స్థానంలో రేణు పేరు వినిపించి అశోక్ రేణుతో సహా అందరూ స్టన్ అయిపోతుంటారు. అప్పటి వరకు సంతోషంగా వెలిగిపోతున్న జగదీష్ మొహంలో షాక్తో ఒక్కసారిగా రంగులు మారిపోతుంటాయి. ఈ ట్విస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. స్టోరీ నచ్చి ఉంటే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.